దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాణి ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విని బలపడి దేవుని పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తన గ్రంథము 103 అధ్యాయము 13, 17 2 వచనాలు ఒకసారి చదువుకొని బలపడదాం రండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడలను జాలిపడుతున్నాడు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప ఆవరించినారు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రలోకమైన నా కన్న తండ్రి, కృప కలిగిన ప్రభ, దయగలిగిన యేసు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న వాక్యం నీదినైనా ఇంటిని బిడలని వారు వాక్శక్తితో బిడలను నన్ను దర్శించి వాక్యం అనే జీవాహారమును మాకు వడ్డించి మమ్మల్ని సరిచేసి నాయన లోకానుసారమైన జీవితాల నుంచి పరిశుద్ధమైన నీ వాక్యానుసారమైన జీవితాలకు మమ్మల్ని నడిపించమని ఇంటిని బిడ్డలు నన్ను నీ వశపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామకే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తండ్రి. ఏ తండ్రి అయినా కానీ దేవుని ప్రియులారా, మీరందరికి కూడా తెలుసు. తండ్రి అయిన వారికి చాలా మందికి కుమారులు ఎలా, కుమార్తెలు ఎలా, చిన్న బిడ్డలు ఎలాగైతే అల్లరి చేస్తున్నారో, ఎలాగైతే వాళ్ళ మీద జాలి పడుతుంటారో, కసిరేసుకుంటూ ఉంటారో, వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ఎందుకు జాలి పడుతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన యందు జాలి పడుతున్నాడు. దేవుని ప్రియులారా, మన యందు జాలి పడుతున్నాడు కనుకనే మనము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. పైన వాక్యాల్లో చెబుతున్న మాట ఏంటంటే, మనం చేసే కార్యాలకు ఏ దానికైనా ప్రతీకారం ఇలేదు గనక మనము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. దేవుడు అంటారు, చాలా మంది ఒక ఆలోచన మనుషులు ఏముంటుందంటే, నేను బాగున్నాను అందుకే కదా దేవుడు, లేకుండా నన్ను ప్రతీకారం చేసిండు కదా, ఇది ఇప్పుడు ఈ కీడు చేసినాము కాదు, నేను చేసింది మంచిదే కాకుంటే ఇది ఏదైనా జరుగుండు కదా అని దేవుడు అంటున్నాడు. జాలి పడుతున్నాడు. తెలుసుకోరా నాయనా, తెలుసుకోండి అని జాలి పడుతున్నాడు. ప్రతి కార్యమును చేసేదానికైతే ధర్మశాస్త్రములు అయితే ఆ మాదిరి జరుగుండు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రములు అయితే ఆ మాదిరి జరుగుతుంది. ఆ రోజు చెప్పాడు ఆయన, కంటికి కన్ను పంటికి పన్ను, ఏ దానికి ఏ తప్పు చేస్తున్నారో దానికి దాని ప్రతిఫలమును పొందుతారని. అయితే యేసు ప్రభు వచ్చినాక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్టు నేను మీ యందు జాలి పడుతున్నాను. తండ్రి వీళ్ళేమి చేస్తున్నారు, వీళ్ళు వెరుగును గనక వీళ్ళు క్షమించయ్యా అని ఆయన సిలువ మీద పలికాడు. దేవుని ప్రియులారా, యేసు ప్రభు ఆయన జాలి కలిగిన వాడై కనికరమనుడై ఆయన అందరినీ రక్షించుకోవాలని లాస్ట్లో ఆ కల్వరి సిలువలో ప్రాణం పోయేటప్పుడు అక్కడ వచ్చాడే, అలాగైనా మీరు వస్తారని ఆయన ఎదురు చూస్తారు. దేవుని ప్రియులారా, ఆయన ఆశ ఏంటంటే, ఆ కల్వరిశిలో వచ్చాడు చూడండి ఒక ఆయన, లాస్ట్లో యేసు ప్రభువా నా తండ్రి నన్ను కనికరించయ్యా, నాకు ఇది న్యాయమే అయ్యా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయినా, నాకు అవకాశం లేదయ్యా, నేను నీతో పాటుగా నేను మరణిస్తాను తండ్రి అని అక్కడ ఏడుకున్నప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నీవు నాతో కూడా పరలోకంలో పరదేశుకి నేడే ఇప్పుడే వస్తావు అని. మరి పక్కనున్నోడు ఎక్కడికి పోయినాడో మీకు తెలుస్తుంది. ఇద్దరు కలిసే దొంగతనాలు చేసినారు, ఇద్దరు కలిసే తిన్నారు, ఇద్దరు కలిసే తాగినారు. మరి పక్కనోడు ఎక్కడికి పోయినాడో మీరే ఒకసారి ఊహించుకోండి. అయితే రెండో వాడు అంటున్నాడు, ఆయన అమ్ముడితో నేడే నువ్వు నాతో కూడా ఉంటావు అన్నప్పుడు ఆయన అమ్ముడితో కూడా పోయినట్టు మనం చూస్తాం. దేవుని ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు ఆయన పరిశుద్ధ గ్రంథము చెప్తున్న మాట, ఇద్దరు ఇసరులు ఇసుతా ఉంటారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎడవబడతారు అని. ఇద్దరు మనసు మీదనే పొనుకుంటారంట, మరి ఒకడు ఎడవబడతారు, ఒకరు ఎత్తబడతారని వాక్యము. ఆ సత్యము మనం ఏమనుకుంటా ఉంటే అది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యము కదా, ఇది ఎలాగ జరుగుతుంది, ఇద్దరు పోవాలి కదా, ఒకరు ఎడవబడ్డమని ఒకరు అనే దానికి మనం దొంగలను చూస్తే వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది. దేవుని ప్రియులారా, దొంగల్లో ఒకడు ఎడవబడినాడు, ఒకడు ఎత్తబడినాడు. దేవుని ప్రియులారా, అలాగే భూమి మీద ప్రతి దొంగలు మనమందరం కూడా దొంగలమే. ఏ దొంగలం అంటే, దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఈ లోకానుసారమైన తిరుగుతూ మనం కూడా అలాంటి వారమే. వాళ్ళ గజ దొంగలు, మనం వాళ్ళకన్నా గజ దొంగలు. దేవుని ప్రియులారా, మనం కూడా ఈ లోకాల్లో అనేకమైన ఆయనకి దేవుడికి మనం సమయం ఇవ్వకుండానే, ఆయనను నాకేం కాలేదు కదా,
ఏదైనా నేను హాలు పొరపాట్లో ఉంటే నాకు ఏదైనా జరుగును కదా, యేసు ప్రభువును నమ్ముకున్నాము, మనం ఏం చేసినా కానీ ఆయన క్షమిస్తాడులే, ఎట్టయినా కానీ లే చూస్తాడు కదా, సమయం కదా, ప్రార్థన చేసుకోకుంటే ఏమిలే, మనం ఎట్టున్నా కానీ ఆయనకి తెలుసు కదా అని మనం తోసేసుకుంటున్నాము. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన జాలి పడుతున్నాడట. ఒక తండ్రి ఎలాగైతే కుమారుల మీద జాలి పడుతున్నాడో అలాగే మన యందు జాలి పడుతున్నాడంట. అందుకే జాలి పడుతున్న దేవుని మనము ఆయన నిబంధన గైకోవాలి, ఆయన మన కట్టడలను అనుసరించాలని ఆయన చెబుతున్నాడు. దేవుని పిల్లరా, ఏ మనిషి ఆయన కట్టడ అంటే నీకు బోధిస్తుంది కదా వాక్యము, నువ్వు కాల నీవు కూడా ఏదైనా కానీ ఆయనకి ఆ యొక్క చెప్తున్న మాటను బట్టి ఏదైనా దాంట్లో లోపం ఉంటే మనం ఏం చేసుకోవాలా, సరి చేసుకోవాలి. అయ్యా నాకు క్షమించయ్యా, నిజమే నేను ఇది పొరపాటులో ఉన్నా, నన్ను కనికరించు, దయ చూపించమని మనం ఆయన పాదాలు చెంత పెట్టుకోవాలి. ఆయన పాదాల చెంత ఇప్పుడు మనం పోతాము. ఆయన అంటున్నాడు, నేను పోనీలే అని ఆయన చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, ఆయన పోనీలే అంటున్నాడు. కుష్ఠరోగి వచ్చాడు, పాపిష్టుని ఆయన అక్కడ వాళ్ళు ఏమన్నాలి, నేను అపవిత్రవాణ్ణి అని ధర్మశాస్త్రంలో ఉన్నది. ఆ యొక్క వ్యాధి వచ్చిన వాళ్ళు ఏమంట, మేము అపవిత్రం, మేము దూరంగా ఉండాలి, ఫలముకు ఎలుముగా ఉండాలి, మాతో ముట్టుకోకూడదు, మమ్మల్ని నాయన మా దగ్గరికి రాకూడదు అని అరసాలి. ఆయన అంటున్నాడు, యేసు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా అని. అపవిత్రమైన వాడిని ఆయన నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువా నీకు ఇష్టమైతే ఈరోజు నేను నీ బిడ్డగా అంగీకరించయ్యా, నా ఈ పాపముల నుంచి కడుగునైనా అని అతడు మనతో మాట్లాడుతున్నాడు. అతన్ని ఎందుకు వచ్చింది అది అంటే, నేను పాపం చేశానయ్యా, నీకు ఇష్టమైతే ఈ పాపములేంచి నన్ను నిడిపించు. ఆయన అంటాడు, ఇప్పుడే నాకు ఇష్టమే, ఇప్పుడే నిన్ను శుద్ధుడిని చేస్తాను, రేపో మొన్నాడో లేకునంటే ఇంకా 4 రోజులు పశ్చాత్తాపడి రాపో అని చెప్పలా, ఇప్పుడే ఎమ్మడెంట్గా నువ్వు నాకు ఇష్టమేనైనా, నీకోసమే నేను వచ్చినానని ఆయన చెప్పేది. ఆ మాటల్లో మనకు అర్థం, ఇప్పుడు నీకోసమే నేను వచ్చాను, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని ఆయన్ని శుద్ధుడు చేసి పో, నీ జీవితాన్ని ఇంక మధురంగా నీ కుటుంబాంతో గడిపి దేవుడికి సమయం ఇచ్చి మోసే నీకేం చెప్పాడో ఆ కానుకటి సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుకుంటూ నువ్వు నీ జీవితాన్ని పోమని ఆయన చెప్తాడు. రండి మనం ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, కృప కలిగిన ప్రభా నీకు వందనాలు. అవునైనా ఈరోజు మా యొక్క జీవితాల్లో కూడా నేను విడవబడే వాళ్ళం ఉన్నాగా, లేకనంటే నేను ఎత్తబడే వాళ్ళముగా ఉన్నామా, ఏ తలంపులో ఉన్నామో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. దయ చూపించయ్యా, అయ్యా దయ చూపించు. నేను ఎడవబడే నాయన దాంట్లో నుంచి మమ్మల్ని నాయన జీవ మార్గంలోకి నడిపించు, నాయన దయ చూపించు, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపుడైన పరలోకమైన నా కన్న తండ్రి, కుమారుని ఎలా జాలిపడినట్టు మా మీద జాలిపడుతున్న తండ్రి, నీ కుమారుడైన ప్రియ కుమారుని లోకానికి పంపించి వీళ్ళందరూ కూడా కుమారులు కుమార్తెలు కావాలని మమ్మల్ని అందరినైనా జాలితో చూస్తున్న దేవా నీకు వందనాలు. నాయన ఈరోజు నాయన ప్రపంచ దేశాలను రక్షించి, ఇశ్రాయేలు దేశానికి రక్షణ దేశి, యెరూషలేముకు క్షేమభివృద్ధి దేశి, మా దేశాన్ని పరిపాలన చేసిన నాయకులకు తెలివిని జ్ఞానమును మారు మనసు రక్షణ దేశి. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించినైనా, గర్భఫలము లేక అమానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలమును అనుగ్రహించి, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు మంచి ఉద్యోగాలు చేసి, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు మంచి పని అనుగ్రహించి, నీ కృపను అనుగ్రహించమని నాయన ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని ఈరోజు డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించే, రాకపోకని తోడించి కాపుదల దేశమని, నీ మహిమ ఘనతను మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందున్నాం పరలోకమందున కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.